పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త 1 అధ్యాయము 29వ వచనంలో, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అనేసి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి బాప్తిసమిచ్చు యోహాను ప్రవచించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, నిజంగానే యేసు ప్రభువారు మనందరి పాపములను మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల వలె ఉండి ఉన్నాడు. ఆ దినాన ఆయన కలువరి శిలువలో మనందరి పాపములు మోసిన గొప్ప దేవుడిగా మనకు కనబడుతున్నాడు. ప్రియులారా, నీవు నేను మనందరం చేసిన పాపములన్నిటిని కూడా యేసు ప్రభువారు శిలువలో భరించి ఉన్నాడు. మనందరి పాపముల నిమిత్తము ఆయన శిలువలో రక్తాన్ని చిందించి ఉన్నాడు. నీ పాపములు నా పాపములు మాత్రమే కాకుండా ప్రపంచంలోని ప్రజలందరి పాపములను యేసు ప్రభువారు ఆ దినాన శిలువలో మ్రాను మీద మోసి ఉన్నాడు. మనందరి కొరకు ఆయన తన రక్తాన్ని చిందించి ఉన్నాడు. మనందరి కొరకు తన శరీరాన్ని నలగొట్టుకుని ఉన్నాడు. మనందరి కొరకు గాయములు పొంది ఉన్నాడు. ప్రియులారా, మనందరం కూడా యేసుక్రీస్తు శిలువ వైపు చూసి మన పాపం ఒప్పుకొని విడిచిపెట్టి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించాలని తెలియజేయచ్చు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.